మీరు తీగజాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఈగ ఉంది గదా! అవునవునండి. దాన్ని మీరు ఎలా నివారించారు? అవునండి. బీరకొచ్చి మనకి 40 డేస్ నుంచి ఖచ్చితంగా బీరకు ఈ పండుగ ఖచ్చితంగా హ్మ్. వస్తుంది. ఈ ఆకాశీయాలు పెట్టమని జెప్పారు. పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ 99% కంట్రోల్ ఉంది. ఓకే. తోటైతే చాలా బావుందండి. అప్పటినుంచి నేను ఇప్పటికి 3 టైమ్స్ వాడి నుంచి 3 టైమ్స్ పెట్టడం జరిగింది. 3 టైమ్స్ చాలా బావుంది. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సౌజన్య. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పొన్నాల విలేజ్ షామీర్పేట్ మండలంలో ఉన్నాము. ఇక్కడ మనతోని డిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. డిఎస్ఎన్ రాజు గారికి 10 ఎకరాల తీగజాతి కూరగాయలున్నాయి. తీగజాతి కూరగాయల్లో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఈగని రాజుగారు ఎలా అరికట్టారు, ఏం కొత్త పద్ధతులు ప్రయత్నించారో మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే డిఎస్ఎన్ రాజు గారు. నమస్తే అండి. చెప్పండి సార్, మీరు తీగజాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఈగ ఉంది గదా! అవునవునండి. దాన్ని మీరు ఎలా నివారించారు? ఎలా అధిగమించారు? అవునండి. బీరకొచ్చి మనకి 40 డేస్ నుంచి ఖచ్చితంగా బీరకు ఈ పండుగ ఖచ్చితంగా హ్మ్. వస్తుంది. అది నేను ఇంతకుముందు చాలా కెమికల్ వాడడం జరిగింది. మలాథిన్ చాలామంది అడుగుతారు. మలాథిన్ కొట్టమని, టాస్ పెట్టమని. నాకు అవంతా కంట్రోల్ అవ్వలేదు. మా బ్రదర్ చెప్పారు. ఈ ఆకాశ్ సీఎల్ పెట్టమని చెప్పారు. ఓకే. పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ 99% కంట్రోల్ ఉంది. ఓకే. తోటైతే చాలా బావుందండి. అప్పటినుంచి నేను ఇప్పటికి 3 టైమ్స్ వాడి నుంచి 3 టైమ్స్ పెట్టడం జరిగింది. 3 టైమ్స్ చాలా బావుంది. ఏ దశ నుండి అప్లై చేశారు మీరు దశ అంటే మనము మొక్క పెట్టిన 40 డేస్‌కనేది ఈ పండుగ అని వస్తది. 40 డేస్ నుంచి డెడ్ అయిన వరకు ఖచ్చితంగా వాడాలి. ఓకే. మీరు వాడక ముందు అంటే ఆకర్ష సీఎల్ పేస్ట్ వాడక ముందు మీరు ఏమేం ప్రయత్నాలు చేశారు? పండు ఈగను అరికట్టడానికి పండుగ అంటే మేజర్‌గా? చాలా మంది చాలా రైతులకి మీకు ఫెర్టిలైజర్ షాప్‌కెళ్తే మీకు కెమికల్స్ ఇస్తారు గానీ అంత కంట్రోల్ అయితే ఉండవండి. ఓకే. నేను ఖచ్చితంగా ఈ ఆకాశీయాలు వాడిన నుంచి అయితే చాలా కంట్రోల్. అంటే మీరు వాడక ముందుకు ఒక 30% వేస్ట్ అయిపోయేది బీర. ఓకే. ఎందుకంటే మీరు బీర పుండొస్తుంది. క్రాస్‌గా తిరుగుతుంది పండుగ అవును. వల్ల. నేను వాడి నుంచి దాన్ని ఒక 2%కి అంత డ్యామేజ్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఆకాశీయాలు. ఇప్పుడు మీరు ఆకర్ష సీఎల్ వాడక ముందు వేరే పద్ధతులు ఏం వాడారు? అంటే పండు ఈగని అరికట్టడానికి? అంటే మనకి బ్యారక్స్ కంట్రోల్ అని ట్రాప్స్ ఉంటాయండి. ట్రాప్స్ అంటే మనకి లింగాకర్షక లింగ బుట్టలు. బుట్టలు అవి మనకి చిన్నయుంటాయి, పెద్దవుంటాయి. ఒకటి రూ. 70, 150. దాంట్లో ఏముంటదంటే ఈ మొగ మొగ పురుగనేది ఈగనే పడుతుంది. హ్మ్. ఆడ పురుగనేది పడదు. అంటే మనకొచ్చి దాంట్లో 50% అంటే రిజల్ట్స్ ఉంటది. 50% రిజల్ట్స్ ఉండదు. హ్మ్. ఇది ఆకాశీయల్ వాడి నుంచి ఏమైందంటే ప్రతి ఒక్కటి చనిపోతుంది. మనం చూసినప్పుడు అది తింటుంది. దీనిలో అవునవును. కెమికల్ అయితే ఖచ్చితంగా మనం ఫిప్రోనిల్ అయితే ఖచ్చితంగా కలుపుకోవాలండి. మీరు హ్మ్. ఎంత అంటే ఒక ఆకర్ష సీఎల్ బాక్స్‌కి ఫిప్రోనిల్ ఎంత కలిపారు? నేను 10 ఎంఎల్ అండి. 10 ఎంఎల్ ఆ! కలిపేసి ఎట్లా పెట్టారు? ఏ విధంగా పెట్టారు? అంటే పేస్ట్ బేసి నాకైతే కడీలుంటాయండి. హ్మ్. పేస్ట్ రాసి మొత్తం ఎక్కడెక్కడ రాసుకుంటూ ఎళ్ళిపోవాలి. కర్రకుందనుకుంటే అక్కడ కొంచెం కొంచెం అంటించుకుంటూ ఎళ్ళిపోవాలి. ఎంతెంత దూరంలో? ఇప్పుడు 1 లేదు. ఎకర్‌లో మీరు ఎట్లా అప్లై చేశారు? అంటే ఇప్పుడు కర్రకొచ్చి 8 ఫీట్లండి. ఇక్కడి నుంచి ఒక 15 ఓకే. ఫీట్లకి ప్రతి కర్రకి రాసుకుంటూ ఎళ్ళిపోవాలి. అంటే ఒక 4, ఓకే. 5 కర్రలు గ్యాపిచ్చి రాసుకుంటూ వెళ్ళాలి. ఒక బాక్స్ 1 ఎకర్‌కొస్తుంది. మీకు ఆకర్ష సీఎల్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది ఎట్లా చాలా అనిపిచ్చింది? బావుందండి. ఇప్పుడు నాకు ఒక క్రాప్ కోసినప్పుడు మాక్సిమం 1000 కిలోలు కోసేవాడిని. హ్మ్. దాంట్లో డ్యామేజ్ వచ్చి మినిమమ్ ఒక 150 కిలోలైనా కాయ వల్ల డ్యామేజ్ అయ్యేది. ఆకర్ష సీఎల్ వాడక ముందు. వాడక ముందుకు. ఓకే. వాడిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 10 కేజీస్ కూడా వేస్ట్ అనేది లేదు. అసలు కనిపించలేదు లేదు. మీకు అవును. లాస్. చాలా ఓకే. బావుందండి. అంటే మీకు ఈ ఆకర్ష సీఎల్ పనిచేస్తదని ఎవరు చెప్పారండి? అంటే మా మీకెవరు సజెస్ట్ మా చేశారు? బ్రదర్ చెప్పారండి. ఆయన గూడా పంటలు ఓకే. పండిస్తూ ఉంటారు. వాళ్ళు వాడారా? వాళ్ళు గూడా వాడారు. ఆయనకి మామిడి తోట, జామ తోట ఉంది. అలాగే ఓకే. వెజిటబుల్ గూడా ఉన్నాయి. ఆయన నాకు సజెషన్ ఇచ్చారు ఇవి వాడమని. ఓకే. వాడిన తర్వాత మనకు చాలా మంది కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. కాస్ట్ ముఖ్యం గాదు. అదే. మనకి పని చేస్తుందా లేదా అనేది ముఖ్యము. అంటే మీకది నమ్మకము మీ బ్రదర్ ద్వారానే కలిగిందని అవునండి. అంటారు. అవునవును. ఓకే. మీరు మీ బ్రదర్‌ని చూసి ఫాలో అయ్యారు. అవునవునవును. ఇప్పుడు నా వల్ల ఓకే. గూడా చాలా మంది వాడుతున్నారు. ఆల్రెడీ మీరు రిఫర్ అది ఇప్పుడు చేసారా? చాలా మందికి చేశానండి. ఓకే. అంటే మీకిప్పుడు వర్షం పడ్డా ఏమన్నా వేరే వెదర్ కండిషన్స్ ప్రాబ్లమ్ వల్ల పేస్ట్ పని చేయకపోవడం అనేది ఏమన్నా జరిగిందా? ఏం లేదండి. పేస్ట్ మనం అతకబెట్టాము కంపల్సరీ అలాగే ఉంటుంది. ఎన్ని రోజులు పనిచేసింది? అంటే మీకు పెట్టిన తర్వాత? నేను ఇవి పెట్టేంచి లాస్ట్ దాకా అదే క్రాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే. హార్వెస్టింగ్ వరకి మీకు మళ్ళీ పనిచేసింది. అవును. పూత దశ నుండి పెడితే. అవును. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మీరైతే మీ అనుభవం చూసారు గదా! అంటే ఆకర్ష సీఎల్ వాడిన తర్వాత మీకు మంచి ఫలితాలొచ్చినాయని అంటున్నారు. అవును. యాస్ ఎ ఫార్మర్‌గా అంటే మీరు వాడిన రైతుగా మిగతా మన ఫార్మర్స్ అందరూ చూస్తా ఉంటారు గదా! వేలాది ఫార్మర్స్.
సో వాళ్ళకి మీ మాటల్లో ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఈ ఆకర్ష సీఎల్ గురించి? 100% వాడుకోవచ్చు అండి అది. 100% వాడాలి కూడా. ఎందుకంటే మీకు చాలా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంది. మనీ కోసం చూడొద్దు. మీకు వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది చూడాలి. ఎందుకంటే నేను వాడాను. నా తరపున ఒక 20 మంది రైతులు వాడుతున్నారు. కొత్త రైతులు ఎవరు ఉంటే ఖచ్చితంగా వాడండి. ఈ కాకర గాని, మీరు బీరకైతే ఎక్సలెంట్‌గా వర్క్ అయితే చేస్తుంది. అన్ని తీగజొత్తే ఖచ్చితంగా వాడొచ్చండి. ఓకే సార్, ధన్యవాదాలు. మీ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ మిగతా ఫార్మర్స్‌కి గూడా మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.